అట్లాంటిక్ సముద్రపు నీలి అలల మధ్య తీరం నుండి కొద్ది దూరంలో 1 కిలోమీటరు విస్తీర్ణం కలిగిన ఒక భారీ రాతి గుట్టపై ఆకాశాన్ని తాకుతున్నట్లుగా నిర్మించబడిన ఆ అపురూప కట్టడం పేరు మౌంట్ సెయింట్ మైఖేల్. సుమారు 160 మీటర్ల ఎత్తులో ఉండే ఈ భవనం ఎంతో దూరం నుండి కూడా యాత్రికులకు స్పష్టంగా కనిపిస్తూ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. సముద్రపు నీటిపై తేలుతున్నట్లుగా కనిపించే ఈ నిర్మాణం ఐరోపా ఖండంలోని శిల్పకళా చాతుర్యానికి, మధ్యయుగాల నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక సజీవ సాక్ష్యం. అట్లాంటిక్ సముద్రపు ఉవ్వెత్తున ఎగిసిపడే అలల తాకిడిని తట్టుకుంటూ శతాబ్దాలుగా నిలబడిన ఈ భవనాన్ని ఐరోపాలోని అత్యంత అపురూపమైన మరియు పవిత్రమైన కట్టడాలలో ఒకటిగా చరిత్రకారులు పేర్కొంటారు. దీని వైభవం కేవలం దాని ఎత్తులోనో లేదా సముద్రం మధ్యలో ఉండటంలోనో లేదు. ఆ రాతికోటలోని ప్రతి అణువు ఒక గొప్ప చరిత్రను, ఎన్నో పోరాటాలను, మరెన్నో దైవిక గాథలను తనలో దాచుకుంది. ఈ కట్టడం వెనుక ఉన్న కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మానవ సంకల్పానికి మరియు దైవిక ప్రేరణకు మధ్య జరిగిన ఒక సుదీర్ఘ ప్రయాణం. ఈ అద్భుత కట్టడం వెనుక ఉన్న పురాణ గాథ 10వ శతాబ్దపు రాతప్రతుల ద్వారా మనకు వెల్లడవుతోంది. ఆ కథనం ప్రకారం క్రీస్తు శకం 708లో ఒక రాత్రి ఆవురాంచెస్ ప్రాంతానికి చెందిన ఆబర్ట్ అనే బిషప్కు ఒక వింత కల వచ్చింది. ఆ కలలో మైఖేల్ దేవత స్వయంగా ప్రత్యక్షమై సముద్రం మధ్యలో ఉన్న ఆ రాతి పర్వతంపై తనకు ఒక పవిత్రమైన మందిరాన్ని నిర్మించమని ఆదేశించింది. మొదట బిషప్ ఆబర్ట్ అది కేవలం తన భ్రమ అనుకుని ఉపేక్షించాడు. కానీ వరుసగా 3 సార్లు అదే కల రావడంతో అది దైవిక ఆదేశమని గ్రహించి పనులు ప్రారంభించాడు. ఈ కథ ఐరోపా అంతటా వ్యాపించడంతో ఆ మారుమూల రాతిగుట్ట క్రమంగా ఐరోపావాసులందరికీ ఒక ప్రముఖ యాత్రాస్థలంగా మారిపోయింది. మధ్యయుగాలలో ఈ మైఖేల్ భవంతి ఎంతటి ప్రసిద్ధి చెందిందంటే రాజులు, మేధావులు మరియు సామాన్య ప్రజలు సైతం ప్రాణాలకు తెగించి సముద్రపు అలలను దాటుకుంటూ ఈ క్షేత్రాన్ని దర్శించుకునేవారు. దైవభక్తికి చిహ్నంగా నిలిచిన ఈ ప్రాంతం కాలక్రమేణా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంది. నిర్మాణపరంగా చూస్తే క్రీస్తు శకం 966లో నార్మండీ రాజా రిచర్డ్ I సుమారు 30 మంది భిక్షువులను, సన్యాసులను సెయింట్ మైఖేల్ వద్దకు పంపాడు. అక్కడ ఒక నూతన క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని నిర్మించడమే వారి ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఆ భిక్షువుల ముందున్న కర్తవ్యం సామాన్యమైనది కాదు. ఆ రాతి పర్వతం ఒక గోపురంలా చాలా ఎత్తుగా మరియు నిటారుగా ఉండటం వల్ల అక్కడ పునాదులు వేయడం అత్యంత కష్టతరంగా మారింది. సుమారు 100 మీటర్ల పొడవు గల ప్రార్థనా మందిరం నిర్మించడానికి పర్వతంపై తగినంత స్థలం లేకపోవడంతో వారు పర్వతం చుట్టూ ఎన్నో చోట్ల రాతిగుట్టపై నిలబడేందుకు వీలుగా భారీ పరంజాలను, ప్లాట్ఫాములను నిర్మించారు. ఈ పరంజాలే కాలక్రమేణా యాత్రికులకు నివాస స్థలాలుగా మారాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ సన్యాసుల కోసం ఒక మఠం ఏర్పాటు చేయబడింది. ఎందరో దాతల వితరణ వల్ల ఈ మఠం అతి తక్కువ కాలంలోనే అత్యంత ధనవంతమైన మఠంగా పేరుగాంచింది. ఆధ్యాత్మికంగానే కాకుండా విద్యాపరంగా కూడా ఇది గొప్ప స్థాయికి చేరుకుంది. రాబర్ట్ డి తుర్గిని అనే మేధావి ఈ మఠం గ్రంథాలయాన్ని అరుదైన వ్రాతప్రతులతో నింపడంతో దీనికి టౌన్ ఆఫ్ బుక్స్, పుస్తకాల నగరం అనే పేరు వచ్చింది. మధ్యయుగాలలో ఈ పర్వతంపైకి చేరుకోవడానికి గ్రాండ్ అనే పేరుతో ఒక రహదారి నిర్మించబడింది. ఆ రహదారి వెంట యాత్రికుల అవసరాల కోసం అనేక వ్యాపార సముదాయాలు వెలిశాయి. అప్పట్లో అవి కేవలం మతావలంబులకు నివాసాలుగా ఉండగా నేడు అవి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికులకు ఆశ్రయమిస్తున్నాయి. ఈ రహదారి మనల్ని నేరుగా 11వ శతాబ్దంలో నిర్మించబడిన రోమన్ అబ్బే ప్రార్థనా మందిరం వద్దకు తీసుకువెళుతుంది. ఇది నార్మండీ ప్రాంతంలోనే అతి పురాతనమైన భవనంగా గుర్తింపు పొందింది. నార్మండీ సాంప్రదాయం ప్రకారం ఈ ప్రార్థనా మందిరపు నావలకు మాత్రమే అక్కడి రేవును ఉపయోగించేవారు. చర్చికి దిగువ భాగంలో నిర్మించబడిన మఠం శిథిలాలను నేడు గమనిస్తే ఆనాటి సన్యాసుల జీవన విధానం మరియు వారు యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లు మనకు స్పష్టంగా బోధపడతాయి. అక్కడ ఉన్న పెద్ద మందిరం మరియు సామాన్లు భద్రపరిచే గదులు నేటికి ఆ కాలపు చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. క్రీస్తు శకం 1204లో జరిగిన దాడుల్లో ఈ రోమన్ మఠం తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో ఫ్రెంచ్ రాజైన ఫిలిప్ ఆగస్టే ఈ కట్టడం యొక్క పునర్నిర్మాణానికి భారీగా నిధులు సమకూర్చాడు. ఆ పునర్నిర్మాణం 1228లో గోధర్ నిర్మాణ పద్ధతుల్లో పూర్తి చేయబడింది. ఆ కొత్త నిర్మాణాన్ని లా మెర్వెల్లే అని పిలవసాగారు. పైకి కనిపించే ఆకాశహర్మ్యాల వంటి గోపురాలు ఈ కట్టడం యొక్క శిల్పకళా వైభవాన్ని చాటి చెబుతాయి. మఠాధ్యక్షుడు విశ్రాంతి గదుల నుండి అతిథి గదులకు వెళ్లే సమయంలో ప్రముఖులను ఆహ్వానించే పద్ధతి అప్పట్లో ఉండేది.
ఆయన అతిథులను మఠం నుండి లోపలి ప్రార్థనా మందిరంలోకి తీసుకువెళ్ళినప్పుడు స్వర్గానికి మరియు సముద్రానికి మధ్య ఏదో ఒక మాయాలోకంలో ఉన్నట్లుగా యాత్రికులకు అనిపించేది. 13వ శతాబ్దపు ఆ అందమైన మందిరం కనులకు విందు చేస్తూ అట్లాంటిక్ సముద్రపు అందాలను వీక్షించడానికి ఒక గొప్ప వేదికగా నిలిచింది. చారిత్రకంగా చూస్తే ఇంగ్లండ్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిన నూరేళ్ల యుద్ధంలో 1337-1453 మధ్య ఈ భవనం ఒక బలమైన సైనిక స్థావరంగా ఉపయోగపడింది. సముద్రం మధ్యలో ఉండటం వల్ల శత్రువులు దీనిని ఆక్రమించడం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే యుద్ధాల తర్వాత కాలక్రమేణా దీని ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఈ పవిత్రమైన మఠాన్ని కారాగారంగా మార్చడం ఒక విషాదకరమైన పరిణామం. అయితే 1873లో ఈ పర్వతం మొత్తం ఒక గొప్ప ప్రకృతి సంపదగా మరియు జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించబడింది. ఆ తర్వాతే దీని అసలు ప్రాముఖ్యత తిరిగి వెలుగులోకి వచ్చింది. అట్లాంటిక్ సముద్రంలో 14 మీటర్ల ఎత్తు వరకు వచ్చే తుఫాను అలల వల్ల ఇక్కడ వరదల తాకిడి ఎక్కువగా ఉండేది. యాత్రికులకు ఈ వరదల వల్ల చాలా ఇబ్బందులు కలిగేవి. దీనిని నివారించడానికి 1880లో ఇక్కడ ఒక గట్టు నిర్మించబడింది. ఈ గట్టు నిర్మాణం వల్ల వరద తాకిడి తగ్గి యాత్రికులు సురక్షితంగా మౌంట్ సెయింట్ మైకేల్ చేరుకోవడానికి వీలు కలిగింది. భవిష్యత్తులో ఇక్కడ ఒక భారీ వారధిని నిర్మించి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. మౌంట్ సెయింట్ మైకేల్ కేవలం ఒక భవనం కాదు, అది మానవ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. ప్రకృతిని ఎదిరించి సముద్రపు అలల మధ్య ఒక రాతి పర్వతంపై ఇంతటి భారీ కట్టడాన్ని నిర్మించడం వెనుక వేల మంది భిక్షువుల మరియు శ్రామికుల కష్టం దాగి ఉంది. దశాబ్దాల పాటు జరిగిన ఈ నిర్మాణ ప్రక్రియలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఐరోపాలోని మారుతున్న రాజకీయ పరిస్థితులు, యుద్ధాలు మరియు రాజుల మార్పులు ఈ కట్టడంపై ప్రభావం చూపినప్పటికీ దీని ఆధ్యాత్మిక గరిమ మాత్రం తగ్గలేదు. నేడు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూడటానికి వస్తున్నారు. సముద్రం మధ్యలో సగర్వంగా నిలబడిన ఈ భవనం మనం చేసే కృషి దైవిక ప్రేరణతో తోడైతే అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఐరోపా సంస్కృతిలో ఈ కట్టడం ఒక మణిహారం వంటిది. మౌంట్ సెయింట్ మైకేల్లోని గ్రంథాలయం ఒకప్పుడు జ్ఞాన భాండాగారంగా విలసిల్లింది. రాబర్ట్ డి తుర్గినీ వంటి మేధావులు సేకరించిన రాతప్రతులు నేటికి మధ్యయుగాల నాటి విద్యా పద్ధతులను మనకు వివరిస్తాయి. అక్కడ సన్యాసులు కేవలం ప్రార్థనలకే పరిమితం కాకుండా విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం మరియు సాహిత్యంలో కూడా అపారమైన కృషి చేశారు. అందుకే దీనిని పుస్తకాల నగరం అని పిలిచేవారు. శతాబ్దాల కాలంలో ఇక్కడ ఎందరో పండితులు తయారయ్యారు. అయితే 1204 నాటి దాడులు మరియు ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి మార్పుల వల్ల చాలా జ్ఞాన సంపద కనుమరుగైంది. అయినప్పటికీ మిగిలి ఉన్న శిథిలాలు మరియు పునర్నిర్మించిన గోదర్ గోపురాలు ఈ ప్రాంతపు పూర్వ వైభవాన్ని పర్యాటకులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఒకప్పుడు సన్యాసులు నివసించిన ఆ పాత గదులు, వారు సామాన్లు దాచుకున్న గిడ్డంగులు నేడు మ్యూజియంలుగా మారి చరిత్రను బోధిస్తున్నాయి. సముద్రపు అలల పోటు పాటు సమయంలో మౌంట్ సెయింట్ మైఖేల్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అలలు ఉధృతంగా ఉన్నప్పుడు ఇది ఒక ద్వీపంలా మారిపోతుంది. అదే అలలు తగ్గినప్పుడు భూభాగంతో కలిసిపోయినట్లు కనిపిస్తుంది. ఈ సహజమైన దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అయితే ఈ ప్రకృతి సహజమైన ప్రక్రియ యాత్రికులకు ప్రమాదకరంగా కూడా ఉండేది. అలలు అకస్మాత్తుగా రావడంతో ఎంతోమంది యాత్రికులు ఇబ్బందులు పడేవారు. అందుకే 1880లో నిర్మించిన గట్టు ఎంతో సహాయకారిగా నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి దీని పరిరక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇక్కడి వారధి నిర్మాణం ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా పర్యాటకులను అనుమతించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మౌంట్ సెయింట్ మైఖేల్ కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు, ఇది శతాబ్దాల కాలపు విశ్వాసం, శిల్పకళా చాతుర్యం మరియు మానవ పరిణామక్రమానికి ప్రతీక. సముద్రం మధ్యలో నిర్మించబడిన ఈ ప్రార్థనా మందిరం 708 నాటి ఆబర్ట్ స్వప్నం నుండి నేటి ఆధునిక పర్యాటక కేంద్రం వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీని గోడలు చెప్పే కథలు, ఆ రాతి పర్వతం చూపించే దృశ్యాలు యాత్రికుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఐరోపా చరిత్రలో దీనికి సాటి వచ్చే మరో కట్టడం లేదంటే అది అతిశయోక్తి కాదు. స్వర్గానికి సముద్రానికి మధ్య ఉన్నట్లుగా తోచే ఈ భవనం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది.